నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. చిట్ ఫండ్ మనం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎవరి దగ్గర ఈ చిట్స్ అనేవి మనం కడుతూ ఉంటాం. ఈ చిట్స్ వల్ల లాభాలు మనం చూసాము. అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఇంతకంటే రెట్టింపు లాభం, రెట్టింపు అనే కన్నా దాన్ని 10 రెట్లు లాభం వస్తుందని చెప్పి అంటున్నారు. అసలు చిట్ ఫండ్కి మ్యూచువల్ ఫండ్కి తేడా ఏంటి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు పిఎస్ చంద్రశేఖర్ గారు. హలో అండి. హలో అండి. చంద్రశేఖర్ గారు, చిట్ ఫండ్కి మ్యూచువల్ ఫండ్కి తేడా ఏంటి అసలు? ఫస్ట్ చిట్స్ అంటే ఏంటనేది తెలుసుకుందాం మేడం. ఈ చిట్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది, చాలా మంది చేస్తుంటారు. ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి. ఒక 10 మంది చేరి ఒక అసోసియేషన్ లా ఫామ్ చేసి ఒక రిజిస్టర్ చేసి దాన్ని ఆ చిట్ ఫండ్ అనేది రిజిస్టర్ చేసి ఆ చిట్ ఫండ్ పేర్లో కూడా చిట్ అనేది ఉండాలి కంపల్సరీ. సో ఒక 10 మందిలో డిసైడ్ అయ్యి ఒక చిట్ ఫండ్ రిజిస్టర్ చేశారనుకోండి. ఓకే, వాళ్ళ రూల్స్ ఎలాగుంటుందంటే ఆ అసోసియేషన్ కూర్చుని వాళ్ళు ఎంత టెన్యూర్ పెట్టుకోవాలి, ఒక్కొక్కరు ఎంత వేసుకోవాలి ప్రతి నెల అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకుంటారు. ఓకే మేడం. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది ఉన్నారు, ఒక్కొక్కరు 1000 రూపాయలు వేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి. ఓకే, ఏదైతే ఆర్గనైజర్ ఉన్నారో ఈ అమౌంట్ వేసేదంతా ఆయన కలెక్ట్ చేస్తారు. ఎవ్రీ మంత్ కలెక్ట్ చేసి ఆ చిట్ ఫండ్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు 10,000 ప్రతి ఒక్కరు 1000 అని వేసుకుని 10,000 కలెక్ట్ చేసుకున్నారు. ఆర్గనైజర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మంత్లో ఐదర్ పాట లేదంటే టోకన్ సిస్టమ్, ఈ 2 విధంలో ఏదో విధంగా ఎవరికైతే వస్తుందో ఆ డబ్బులు వాళ్ళకి ఇస్తారు. పాట అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 చిట్ అమౌంట్, పాట వేసినప్పుడు మేబీ ఒక 7-8,000కి పాడారు అనుకోండి. మిగతా 2,000 ఏదైతే ఉందో 10,000లో దాంట్లో ఈ ఆర్గనైజర్కి ఒక కమిషన్ ఉంటుంది. ఆ కమిషన్ కొంచెం వెళ్తుంది. ఆ కమిషన్ పోగా ఇంకా కొంచెం అమౌంట్ ఉంటే అది డివిడెంట్. అది డివిడెంట్. సో అది అలాగ ఉంచుతారు. సో అలాగే 10 మంత్స్ అంటే ఎవ్రీ మంత్ ఒక్కొక్కరికి వస్తుంది. కాబట్టి 10th మంత్కి ఎవరైతే లాస్ట్ తీసుకుంటారో వాళ్ళకి ఆ డివిడెంట్ ఏదైతే ఎక్స్ట్రా ఉంటుందో ఆ పాడిన పాటకి ప్లస్ ఆ డివిడెంట్ కలిపి వాళ్ళకి ఇస్తారు డబ్బులు. ఓకే, ఈ చిట్ ఫండ్ అనేది మెయిన్లీ డిపెండింగ్ ఆన్ హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ అండి. ఇప్పుడు ఆర్గనైజేషన్ చేతులు ఎత్తేసినా కూడాను ఈ డబ్బులన్నీ పోయినట్టే. అవును, ఎందుకంటే ఇప్పుడు చాలా చిట్ ఫండ్స్ ఇలాగే చెప్పా పెట్టకుండా మాయమైపోయారండి కలెక్ట్ చేసి. సో ఏం చేయలేరు వాళ్ళు. ఏంటంటే రిజిస్టర్డ్ కానీ బట్ అంత ఇంకా రెగ్యులేటెడ్ కాదు. అవును, కొన్ని పెద్ద ఉన్నాయి సంస్థలు, అది పర్లేదు. చిన్న చేస్తుంటారు బట్ దే ఆర్ నాట్ వెల్ ఆర్గనైజ్డ్. ఓకేనండి. సో ఇది బేసికల్గా చిట్ ఫండ్. అసలు దీంట్లో ఏంటి, మీరు పెడుతున్న 1000 రూపాయలు కడుతున్నారు, 1000 రూపాయలు మీకు వచ్చేది ఆ గ్రూప్లో 10,000. అంటే దాంట్లో మీకు 8,000 వస్తుంది. పాట పాడారు, మీకు 8,000 వచ్చింది. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు లంసమ్గా ఒక మంత్ ఆ 10 మంత్స్లో ఒక్కసారి మీకు డబ్బులు వస్తుంది. కానీ దాంట్లో మీరు కట్టేదంతా 10,000, మీకు వచ్చేది 8,000 యాక్చువల్గా. కానీ కాకపోతే 8,000 ఫస్ట్ మంత్లోనే వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్కి వద్దాం మేడం. మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే అదే 1000 రూపాయలు మీరు మంత్లీ సిప్ వేసుకోండి, మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. 12 to 15% రిటర్న్స్ వస్తాయి. ఇక్కడ రిటర్న్స్ వస్తున్నాయా? లేదు. రిస్క్ ఉందా? ఉంది. చిట్లో చాలా రిస్క్ ఉంది. రేపు ఉంటారో లేదో తెలియదు వాళ్ళు. మనం ఫస్ట్ చిట్ ఫండ్ కట్టేటప్పుడు ఏంటంటే మన వాళ్ళే, మన చుట్టాలే అనుకుని చేస్తాం మనం. కానీ ఎవరినైతే నమ్ముతామో అక్కడే ప్రాబ్లం మనది స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, చిట్స్ అనేది ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, రిజిస్టర్డ్ అండర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్. మ్యూచువల్ ఫండ్ ఈజ్ రెగ్యులేటెడ్ అండర్ సెబీ. సో మ్యూచువల్ ఫండ్స్లో అదే 1000 రూపాయలు వేసుకుంటే మీకు 12 to 15% రిటర్న్స్ అనేది వస్తుంది లాంగ్ టర్మ్లో. ఎవరైతే చిట్ ఫండ్లో రిస్క్ తీసుకుని వేస్తున్నారో వాళ్ళు మ్యూచువల్ ఫండ్లో తీసుకుని చూడండి మీరు, మీకు ఎంత మంచి రిటర్న్స్ వస్తాయి చూడండి. ఇక్కడ మనకి 10 మంత్స్లోనే 10,000కి ఇప్పుడు 10 మంత్స్ మనం వెయిట్ చేసాం అనుకోండి, ఆ డివిడెండ్స్తో ప్లస్ మ్యాక్స్ టు మ్యాక్సిమం ఒక 3,000 అయినా యాడ్ అవుతుంది ఆ డివిడెండ్స్తో కలిపి. అంతేనండి. సో మనకి ఇప్పుడు ఇదే 10 మంత్స్కి మనకి మ్యూచువల్ ఫండ్లోనే వస్తుందా అని ఆలోచిస్తూ ఉంటుంది.
అలా వస్తాయా మరి వస్తాయి మేడం, మీకు 12 to 15% రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు In 10 months. ఆ డివిడెంట్ అనేది ఓన్లీ లాస్ట్ పర్సన్కి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయనకి చాలా డిలే అవుతుంది కదా, అవును. లాస్ట్లో ఇస్తున్నారు కాబట్టి ఆ డివిడెండ్ ఆయనకి ఒక్కడికే వస్తుంది, మిగతా వాళ్ళందరికీ రాదు కదా. మిగతా వాళ్ళందరికీ రాదు. పాట పాడేటప్పుడు ఇప్పుడు 8,000 పాట పాడారు, 8,000 ఇస్తారు వాళ్ళకి. అవును అవును. రెండో నెల మేబీ 9,000 పాడారు, పాట బట్టి, లేకపోతే టోకెన్ సిస్టమ్. అక్కడ టోకెన్ సిస్టమ్ ఉండేటప్పుడు అంటే 10,000 ఇచ్చేస్తూ ఉంటారు అందరికి. ఇంకా డివిడెండ్ కాన్సెప్ట్ అనేది ఉండదు, రొటేషన్ అంతే, సింపుల్ రొటేషన్. బట్ మ్యూచువల్ ఫండ్లు అలా కాదు కదా మేడం, మార్కెట్ లింక్డ్, అదే రిస్క్, ఎంత రిస్క్ ఉందో దానికి ఆ సేమ్ రిస్క్ ఉంటుంది. కానీ ఇది రెగ్యులేటెడ్, అది నాట్ రెగ్యులేటెడ్, తక్కువ. సో ఆ 12 to 15% లాంగర్ టర్మ్ రిటర్న్స్ వస్తున్నాయి కదా మేడం మీకు. విచ్ ఇస్ బెటర్ అనేది ఒక కస్టమర్ ఒక ఆలోచించి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది ఆలోచించుకుని చేయాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మాధవ్.